జై గురుదత్త. మనము పువ్వుల్లాగా మెరిసే మాటలు నిజమనుకొని మోసపోతున్నామా? అలాంటి ఆకర్షణీయమైన మాటలు కాదు, స్థిరమైన బుద్ధి కావాలి అని భగవానుడు మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః. ఓ అర్జున, వేదంలో చెప్పబడిన సకామ కర్మ అంటే ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది అలా చెప్పే ఆ వేదవాక్యాల యందు మాత్రమే ఆసక్తి కలవాళ్ళై, మరొకటి ఏది లేదు అని వాదిస్తున్న వాళ్ళై, అంటే పైకి విరగబూచిన చెట్టులాగా అందంగా కనిపించే ఇట్లాంటి మాటలను ఎవరైతే ఎక్కువగా మాట్లాడుతున్నారో వాళ్ళు వివేకరహితులు అని చెప్తున్నారు పరమాత్మ. అంటే స్వర్గం వస్తుంది, పుణ్యం వస్తుంది అని పువ్వుల్లాగా మెరిసే మాటలు చెప్పే వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆలోచన అంతా కూడా ఫలితాల మీదే ఉంటుంది. అలాంటి బుద్ధి స్థిరంగా ఉండదు. మన జీవితంలో కూడా డబ్బు వస్తుంది, పేరు వస్తుంది అని మాత్రమే పనిచేస్తే మనశ్శాంతి దూరం అవుతుంది కదా. అంటే దీనిలో భగవద్గీతలో పరమాత్మ ఏం చెప్తున్నారంటే, మెరిసేదంతా బంగారం కాదు. ఇదే భగవద్గీత చెప్పే నిజం. ఈ విధంగా గీతా ప్రయాణం కొనసాగుతుంది. జై గురుదత్త, శ్రీ గురుదత్త.